ఇండ్లు కట్టాలన్నా పెద్ద పెద్ద బంగ్లాలు కంపెనీలు కట్టాలన్నా కొత్తగా రోడ్లు పోయాలన్నా బ్రిడ్జిలు కట్టాలన్నా ఫస్ట్ అడ్డం వచ్చేటి షెట్లేనబ్బా. ఒకటి రెండంటే కొట్టొచ్చు, అటెనక నాలుగు మొలకలు జాదితే ఇంత పచ్చదనం పెంచినట్టు అవుతుంది. కానీ వందలల్లుంటే ఆలోచన చేయాల్సిందే. మంచిగా ఇగురు పెట్టిన ఈ షెట్లు ఆడోటి ఈడోటి కాదు, తొవ్వెంట వరుసన పెట్టిండ్రు. కానీ మంచిగా చూడుర్రి, ఏ షెట్టుకు చూడా కొమ్మలు చక్కగా లేవు, అన్ని బోడగున్నాయి. కరెంటు తీగలు అడ్డొస్తున్నాయని కొట్టిండ్రు అనుకునేరు, అసలు ఈడ పెట్టినే కావు. పట్నం గచ్చిబౌలి ఏరియాల ఫ్లైఓవర్ అండర్ పాస్ పనులు నడుస్తుంటే నడిమిట్లా షెట్లడ్డం వస్తే కొట్టేయకుండా వాటిని అదే ఏరియాల ఇంకో తొవ్వల నాటిండ్రు. దగ్గర దగ్గర 300కు మీదనే. ఆడికెళ్ళి మోసుకురావాలి కాబట్టి కొమ్మలు జల్లిగి షెట్లు తీసుకొచ్చి ఈడ నాటితే ఇప్పుడు అందులో 100కు మీద ఇగురు పెట్టినాయి మంచిగా. నెల రోజుల సంధి నడుస్తుందట ఈ పని. పెద్ద పెద్ద క్రేన్లు, జేసీబీలు, ట్రక్కులతోటి ఒక్కో షెట్టును పైలంగా తీసుకొచ్చి ఈడ పెట్టిండ్రు. గట్లనే షెదల్ గిదలు రాకుండా ముందే మందులు కొట్టిండ్రట. ఇప్పటికే పచ్చదనం పల్సగాయి, ఇష్టం వచ్చినట్టు షెట్లు షెలుక్కుంటా పోతే ఇంకింత తిప్పలు కాదా. కానీ గింత రిస్క్ తీసుకొని షెట్లను బతికించినందుకైతే మున్సిపాలిటోళ్లను తారీఫ్ చేయాల్సిందేనబ్బా.